అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. సరే కానీ తెలియకుండా పెళ్ళెందుకు చేసుకున్న వాళ్ళుడు? మాకు చెబితే మేం పెళ్లి చేస్తాం కదా. అది గొడవలో అలా జరిగిపోయింది మావయ్య. మీకు చెప్పేంత టైం లేదు. సర్లే, ఎలాగో అలా జరిగిపోయిందిగా. ఇప్పటికైనా హ్యాపీగా ఉండండి అల్లుడు. నా కూతురు చూడ్డానికి చాలా మంచిదానిలా ఉంది. తనని బాగా చూసుకో అంటున్న వాళ్ళ మాటలకి ఆలోచనలో పడ్డాడు. మాకు నిద్రొస్తుందల్లుడు, నువ్వు కూడా పడుకో అని చెప్పి వాళ్ళందరూ నిద్రకి ఉపక్రమిస్తే అక్షయ్ మాత్రం బాల్కనీలో నిలబడి సిగరెట్ తీసి కాలుస్తూ, భూమి నన్ను చూస్తూనే బుసలు కొట్టింది. సడన్గా తన మనసు ఎందుకు మారింది? నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చిందా, లేక నిజంగానే నన్ను లవ్ చేస్తుందా అనుకుంటూ సిగరెట్ ఫినిష్ చేసి అక్కడే కౌచ్లో కూలబడ్డాడు. కళ్ళు మూసుకొని తన గురించి ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళ ముందు అందమైన రూపం మెదిలింది. టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎందుకో భూమిని చూడాలనిపించింది. తన రూమ్ నుండి బయటకొచ్చాడు. తల తిప్పి చూసిన అతనికి ఎదురుగా రూమ్ బయట భూమి కనిపించింది. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. మీరేంటిక్కడ అంటూ వేళ్లతో సైగ చేసింది. నిద్ర రావట్లేదు అన్నాడు. నాకు కూడా అనింది. అలా బయటకెళ్దామంటూ పిలిచాడు. సరేనంటూ నవ్వుతూ దగ్గరికొచ్చింది. ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు అక్షయ్. అందరూ పడుకున్నారు. గార్డెన్లోకి తీసుకొచ్చి ఆమెను అభిముఖంగా నిలబెట్టుకొని, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అన్నాడు. ఆ మాటకి కోపంగా చూసి, ఎవరికోసం ఎదురు చూస్తాను? మీకోసమే. ఊరికే నా రూమ్ ముందు నిలబడితే నాకెలా తెలుస్తుంది? తెలిసింది కదా, అందుకే మీరు కూడా బయటకొచ్చారు కదా అనింది భూమి. అబ్బో, తెలివి బాగానే ఉంది అన్నాడు. మీకంటేనా? సర్లే, ఇప్పుడేం చేద్దాం? ఇక్కడే ఇలా చూస్తూ కూర్చుండిపోదాం అనింది. అక్కడే గార్డెన్లో బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు. అతడి చేతిలో ఆమె చెయ్యుంది. ఆమె చేతిని తీసుకుని అపురూపంగా నిమురుతూ, నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా భూమి? మీకెందుకు ఆ డౌట్ వస్తుంది? ఏమో భూమి, నిజంగా నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి వస్తే నువ్వు ఎక్కడ నా నుండి దూరం అయిపోతావేమోనని భయంగా ఉంది అన్నాడు. ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, ఎందుకలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయేదానిలాగా కనిపిస్తున్నానా అనింది కన్నీళ్లతో. నేను నిన్ను మామూలుగా అవమానించలేదు. వేరే అమ్మాయి అయితే ఖచ్చితంగా నా మీద పగ తీర్చుకునేది. నువ్వు కూడా అలా చేస్తావేమోనని భయమేస్తోంది. ఇంకోసారి అలా అంటే కొట్టేస్తాను మిమ్మల్ని అనింది చిరుకోపంగా. నవ్వాడు అక్షయ్. సరే కానీ నా మీద కోపమని శాడిజం చూపించారుగా, మరి నేనంటే మీకు ఇష్టమా అనింది. నిజం చెప్పనా భూమి, నువ్వంటే ప్రాణమే. నాకు నా ఊపిరిలా కలిసిపోయావు. ఇన్నేళ్ళ మన ఎడబాటు ఎలా గడిచిందో కూడా నాకు తెలియలేదు. పిచ్చిగా ఎక్కేశావే. మరి మీ మాటని నేనెలా నమ్మాలి? నువ్వు నమ్మో నమ్మకపో, ఐ డోంట్ కేర్. నేను మాత్రం నాలాగే ఉంటాను. నటించడం నాకు చేత కాదు. గాట్ ఇట్ అన్నాడు. అతడి నుదుటిపై కిస్ చేసింది. అతని మాటకి చిన్నపిల్లాడికి పెట్టినట్లు అక్కడేంటే ఇక్కడ అన్నాడు పెదవులు చూపిస్తూ. నవ్వి బుగ్గ మీద పెట్టింది. ఏయ్ ఇక్కడ అన్నాడు మళ్ళీ లిప్స్ చూపిస్తూ. ఇంకో బుగ్గకి ముద్దు పెట్టింది. కోపంగా చూశాడు. ముక్కు మీద పెట్టింది. అలాగే చూస్తూ ఉన్నాడు. చుబుకం మీద పెట్టి, ఇక బాబుకి పేషెన్సీ లెవెల్ తక్కువ కాబట్టి ఆమె హెడ్ని గట్టిగా పట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదాలని ఏకం చేశాడు. వెన్నెల వెలుగులో భర్త సాన్నిహిత్యంలో చాలా సంతోషంగా అనిపించింది ఆ రాత్రి. ఎవ్వరూ విడదీయలేనంత ప్రేమలో మునిగిపోయారు. నిద్ర కూడా వాళ్ళిద్దరి దరి చేరలేదు. అలా ముద్దు ముచ్చట్లలో మునిగిన భూమి, అక్షయ్ ఎప్పటికో నిద్ర పట్టేసింది. అక్కడే అలాగే నిద్రలోకి జారుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యకిరణాలు సుర్రుమని తాకగానే అప్పుడు మెలకువ వచ్చింది భూమికి. కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడు చీకటిని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. ఒక్కసారిగా ఎక్కడున్నామో చుట్టూ చూసింది. బాబోయ్, ఇక్కడున్నామేటి? ఏవండి, లేవండి, మనం ఎక్కడున్నామో చూడండి. అబ్బా, ఇంకాసేపు పడుకుంటానే, డిస్టర్బ్ చేయక. ఆహా, బాగా నిద్రపోదురు గాని ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అని లేపుతుంటే, అబ్బబ్బా అంటూ కళ్ళు తెరిచి చూసి, బాబోయ్, నైట్ అంతా బయటే పడుకున్నామా? అవును, తమరు నా ఒడిలోనే ఉన్నారు. అబ్బా, నా కాలు తిమ్మిరి పట్టేసింది. త్వరగా లేవండి అంటూ లేపి నడవడానికి రాకపోవడంతో పడిపోతుండగా మెల్లగా అనుకుంటూ ఆమెను పట్టుకున్నాడు అక్షయ్. ఇక ఆమెను నడిపించుకుంటూ లోపలికి వస్తుంటే ఇంట్లో ఉన్న గూడెం మొత్తం
చేతులు కట్టుకొని వాళ్ళిద్దరినీ చూస్తూ, ఏంట్రా బయట నుండొస్తున్నారు? ఇంట్లో ప్లేస్ ఇవ్వమని చెప్పామా? అది కాదక్కా. వాళ్ళిద్దరినీ కలిసి పడుకోవద్దని చెప్పాం కదా! అందుకే ఇంట్లో కలిసి పడుకోవడం వీలు కాదు అని బయట వచ్చి పడుకున్నారు. అయ్యయ్యో! మా అక్షయ్ బాబుకి ఇంత కష్టం వచ్చింది అని బాధపడుతున్నట్లు నటిస్తుంటే, ఊరుకో పిన్ని, ఏం మోసేస్తున్నావు గాని? ఏంట్రా ఊరుకునేది? ఇంట్లో పడుకుంటే అరుస్తామని ఇలా ఇద్దరూ కలిసి బయట పడుకున్నారా? మీకు ఇల్లు లేదా? అని అరుస్తుంటే, అబ్బా! ఏంటే మీ గోల? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? నా పెళ్ళాంతో ముచ్చట్లు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయాను. తప్పేంటంట? అది కాదు నాన్నా. మీరిద్దరూ ఇలా బయట ఉంటే ఏదైనా జరగకూడంది జరిగితే బాధపడాల్సింది మనమే కదా! మీరేం మాట్లాడుతున్నారు? జరగకూడంది ఎందుకు జరుగుతుంది? అసలే ఇప్పుడు రోజులు బాగాలేవు. దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. మీరిలా బహిరంగంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పడుకుంటే ఎలా చెప్పు? నన్నెవడేం చేస్తాడే? నన్ను నా భార్యని టచ్ చేస్తే చంపి అక్కడే పూడ్చిపెడతా. మీరు టెన్షన్ పడకండి అని చెప్పి సీరియస్గా లోపలికెళ్ళిపోయాడు అక్షయ్. అందరూ రెడీ అయ్యారా? అంటూ వచ్చింది వసుంధర. హా అక్క, రెడీ అయ్యామంటూ అందరూ వచ్చారు, ఒక భూమి తప్ప. భూమి ఎక్కడా? ఏమో, నేను చూడలేదు. పండు, అక్క రూమ్లో ఉందో చూసిరాపో అంటూ పంపించింది. రూమ్కి వెళ్ళిన పండు, అక్క అంటూ పిలిచింది. హా పండు, ఏం చేస్తున్నావు? చీర కట్టుకుంటున్నాను. ఇంకా ఎంతసేపు? అందరూ నీకోసం వెయిటింగ్. ఇది పట్టు చీర కావడంతో కట్టడానికి రావట్లేదు. ఎవరినైనా పిలుచుకొస్తావా? అనింది భూమి. సరే అక్క అంటూ కిందకెళ్ళింది పండు. చీర కట్టుకోవడానికి తెగ అవస్థలు పడుతోంది భూమి. అబ్బా, ఏంటిది రావట్లేదు అంటూ విసుగొస్తుంటే ఆమె నడుం చుట్టూ రెండు బలమైన చేతులు అల్లుకున్నాయి. ఉలిక్కిపడింది భూమి. అతని చేతుల స్పర్శకి అతడి ప్రెజెన్స్ తెలుస్తుంటే ఆమె పెదవుల్లో నవ్వు వచ్చి చేరి, ఏంటి చెప్పకుండా చుట్టేస్తే భయం వేయదా? దేనికి భయం? నేను కాకుండా నిన్ను ఎవరు టచ్ చేస్తారు? చెప్పు. అది కరెక్టే కానీ అది సహజం అనింది భూమి. ఏంటి, నిన్న బానే కట్టుకున్నావుగా, ఈరోజెందుకు కట్టుకోవట్లేదు? ఏమో అండి, ఇది పట్టు చీర కదా, అస్సలు కుదరట్లేదు. విసుగొస్తోంది. పండొస్తే ఎవరినైనా తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు చెప్పావా? అవును చెప్పాను. ఎగేసుకుంటూ వస్తారు, డోర్ లాక్ చేస్తాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళగానే భూమి అనుకుంటూ వచ్చింది వసుంధర చెల్లి అనురాధ. హా చిన్నత్తయ్య అనింది భూమి. అప్పుడే డోర్ క్లోజ్ చేయడానికి వచ్చిన అక్షయ్ని చూసి, నువ్వేంట్రా ఈ రూమ్లో? ఎప్పుడు దూరావు? ఎప్పుడో ఒకప్పుడు గాని నా పెళ్ళానికి నేను చీర కడతాను గాని తమరు దయచేయండి. రేయ్, ఆడపిల్లలాగా నువ్వు కట్టడమేంట్రా? నీకు చీర కూడా కట్టడానికి వస్తుందా? అదేమైనా బ్రహ్మ విద్య? నేర్చుకుంటాం. నీ మొహం ఇప్పుడు నేర్చుకొని కట్టే వరకు తెల్లారిపోతుంది. నువ్వు బయటకెళ్ళు అంటూ అక్షయ్ చెయ్యి పట్టి బయటకు లాగింది. పిన్ని, ఏం చేస్తున్నావే? నా పెళ్ళానికి చీర కూడా కట్టకూడదా అంటూ అరుస్తున్నా వినకుండా డోర్ వేసేసింది. రాక్షసి, ఇప్పుడే రావాలా? ఛ అని గొనుక్కుంటూ కిందకెళ్ళిపోయాడు అక్షయ్. నీ మొగుడికి ఏం పని పాట లేదా? తగదునమ్మా అనుకుంటూ దూరిపోతాడు. నేనేమన్నాను చిన్నత్తయ్య? ఆయనే వచ్చారు. నువ్వు రానివ్వకూడదే. మిమ్మల్ని దూరంగా ఉండమని చెబుతున్నాను కదా. నేను మాత్రం చెబితే వింటాడా అత్తయ్య? వినేలా చేసుకోవాలే. మన కొంగకి కట్టేసుకోవాలి. అమ్మో, అందరిలాంటి మొగుడు కాదు నా మొగుడు. ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్లగాడు. అబ్బో, మాటలు బాగా నేర్చావే. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నీ మొగుణ్ణి దారిలో పెట్టుకోవే ముందు. పెళ్ళిప్పుడే అయింది కదా, నీకే తెలుస్తుంది మొగుడు ఎలా దారిలోకి వస్తాడో. ఫస్ట్ నైట్ అయితే అవ్వనివ్వు. నీ కొంగుకు పట్టుకొని తిరగకపోతే నా పేరే అనురాధ కాదు అనుకుంటూ చీర కట్టి మెడలో నగలు వేసి జడలో పూలు పెట్టి అలంకరించింది అనురాధ. అబ్బా, ఇంత అందంగా ఉన్నావే. నా దిష్టే తగిలేలా ఉంది. నాకే ఇలా ఉంటే మా వాడసలు నిన్ను చూసి ఊరుకుంటాడో లేదో భయంగా ఉంది. అదేంటత్తయ్య అలా అన్నారు? మరింకేంటి, నువ్వు ఎలాంటి మేకప్ లేకుండా ఉంటేనే వాడు ఆగట్లేదు. నువ్వు ఇంత ముద్దుగా రెడీ అయితే ఇంకెక్కడ ఆగుతాడు? నాకు మాత్రం డౌటే అనగానే సిగ్గు ముంచుకొచ్చి తల కిందకి దించింది భూమి. సిగ్గుపడింది చాలే. పదవే వెళ్దాం. నువ్వు కూడా వాడికి తగ్గట్టు దొరికావు. పద వెళ్దాం, లేట్ అవుతుంది అనుకుంటూ ఇద్దరూ కలిసి కిందకొచ్చారు. భూమి అలా నడుచుకుంటూ కిందకొస్తుంటే అందరి కళ్ళు ఆమెపైనే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయారు. దేవకన్యలా కనిపిస్తోంది. ఏమైంది మీకు? ఎందుకలా చూస్తున్నారు అనింది అనురాధ.
నిజంగా నా కోడలు చాలా అందంగా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంటూ మెటికలు విరిచింది వసుంధర. అవునక్క, చాలా లక్కీ ఫెలో అక్షయ్. కోడలు పిల్ల చాలా అందంగా ఉంది. ప్లీజ్ అత్తయ్య, అలా మోసేయకండి అంటూ నవ్వింది భూమి. ఇక పదండి, లేట్ అవుతుంది అంటూ అందరూ కదిలారు. భూమి మాత్రం చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది, అక్షయ్ ఎక్కడైనా కనబడతాడేమోనని. భూమిని అబ్జర్వ్ చేసిన అనురాధ, హలో మేడం, మీ ఆయనని వెతుకుతున్నారా? వాడికి కాస్త ఆత్రం ఎక్కువ కదా, వెళ్ళి కార్లో కూర్చున్నాడు. నువ్వు మాత్రం వాడి పక్కన కూర్చోక తల్లి. ఇలా చూస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? ముందు ఫస్ట్ నైట్ చేయండి, తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటాడు. అందుకే వాడి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నువ్వు, మేము వేరే కారులో వెళ్తాము అంటూ భూమిని లాక్కెళ్ళిపోయారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, స్టార్ట్ చేయి అన్నాడు రవీంద్ర, అక్షయ్ బాబాయ్. అదేంటి మీరు నా కార్లో కూర్చున్నారు? ఏ, మేము కూర్చోకూడదా? అది కాదు బాబాయ్. ఏది కాదు, ముందు స్టార్ట్ చేయి అన్నారు వెనుక ఇద్దరు మావయ్యలు. బాబాయ్ కూర్చున్నారు. ఇక అన్ని కార్లు బయలుదేరాయి. అక్కడి నుండి తల తిప్పి చూస్తున్నాడు భూమి ఏ కార్లో ఉందో అని. హలో అక్షయ్ గారు, కాస్త ఆత్రం ఆపుకోండి, మా కోడలు వెనుక కారులో వస్తోంది. మరీ అంత ఆత్రం దేనికి అన్నాడు. బాబాయ్ నువ్వు కూడానా? అవునరా, నేను కూడా నీ ఏజ్ నుండే వచ్చానుగా, నాకు ఆ మాత్రం తెలీదా అంటూ నవ్వాడు. సరే కానీ మీ పెళ్ళైన కొత్తలో ఏం చేసేవారు అని అడిగాడు. అందరూ ఏం చేస్తారో మేము అదే చేశాం అన్నాడు రవీంద్ర. చిచి, అది కాదు బాబాయ్, పెళ్ళైన కొత్తలో మీ దాంపత్య జీవితం ఎలా ఉండేది అంటున్నా. మాకేంట్రా, చాలా బాగుంది. అదే పిన్ని కనబడకపోతే మీరేం చేసేవారు? ఏంటంటే ఏం చేసేవాడిని, వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఎప్పుడు చూసినా అక్కడే ఉండేది కాబట్టి. ఒకరోజు మెల్లిగా వెళ్ళి హత్తుకోవాలి అనుకున్న నాకు సడన్గా నా మీద బల్లిపడి కెవ్వున కేక పెట్టాను. నా అరుపుతో ఉలిక్కిపడి ఇటువైపు తిరిగి, ఏమైంది? బల్లి బల్లి, బంగారం నువ్వు పని చేసుకో. ఏంటి, బల్లికే భయపడ్డారా అని చీపుగా చూసిందిరా అనగానే గట్టిగానే వేశాడు అక్షయ్. ఏంట్రా, నీకు నవ్వొస్తుందా? మరేంటి బాబాయ్, బల్లికే భయపడతారా చెప్పు. పిన్ని చూడు ఎంత ధైర్యంగా ఉందో. వాళ్ళు ఆడవాళ్ళురా, అలా ధైర్యంగానే ఉండాలి అనగానే రవీంద్రని ఒకసారి పైకి కిందకి చూసి క్రేజీ బాబాయ్ అనుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. ఇక కాసేపట్లో గుడి రావడంతో అందరి కార్లు పార్కింగ్ చేసి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్లారు. ఇక కొత్త దంపతులను పిలవండని పంతులు గారు చెప్పడంతో అక్షయ్ భూమి కోసం చూస్తూ ఉన్నాడు. భూమి అంటూ పిలిచింది వసుంధర. అత్తయ్య వస్తున్నాను అంటూ అందరినీ దాటుకొని వస్తున్న భూమిని చూసి కళ్ళు ఆమెకి రాసిచ్చేశాడు అక్షయ్. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్న పట్టు చీరలో పిండి ముద్దలా ఉన్న భూమిని చూసి వివశుడయ్యాడు. దగ్గరికి వచ్చి అక్షయ్ పక్కన నిలబడింది. పక్కనే ఉన్న అనురాధ, మిగతా వాళ్ళు గొంతు సవరించుకున్నారు. వాళ్ళ సౌండ్కి లోకంలోకి వచ్చి పంతులు గారు చెప్పేది వింటున్నాడు. మరి ఇంత అందంగా పుట్టడం మహా పాపం తెలుసా అన్నాడు గుసగుసగా. అతని మాటలకి చిన్నగా నవ్వుతోంది భూమి. బాబు, మీరిద్దరూ కలిసి ప్రదక్షిణలు చేసిరండి. మేము చేయకూడదా పంతులు గారు అన్నారు మిగతా వారు. అబ్బా, మా ఇద్దరి మధ్యలోకి దూరిపోవడానికి పరిగెత్తుకుంటూ వస్తారు అని చెర్రుబొరలాడుతూ ఉండగా, ఎందుకు చేయకూడదమ్మా, తప్పకుండా చేయొచ్చు. అందరూ ప్రదక్షిణలు చేసి రండి, పూజకి సిద్ధం చేసుకుంటాను అంటూ పంపించాడు పంతులు గారు. ఇక వాళ్ళిద్దరితో పాటు మిగతా వారు కూడా వాళ్ళ వెంటే ప్రదక్షిణలు చేస్తూ అక్షయ్ భూమిని కలవనివ్వకుండా చేస్తుంటే, రాక్షసులు మా వెంట ఎలా తిరుగుతున్నారో చూడు అని గునుక్కుంటూ దృష్టి మొత్తం భూమి మీద ఉండడంతో దేవుడి మీద దృష్టి పెట్టలేకపోయాడు అక్షయ్. ఏ మాయ చేశావే రాక్షసి, నీ మీద ఇంత కోపంగా ఉన్నానో అంతలా అట్రాక్ట్ చేస్తున్నావు. అసలు నేనేనా ఇలా తయారయ్యాను? దీన్నసలు చూడకూడదు అనుకుంటూ చూపు తిప్పేసుకొని ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఏంటల్లుడు, కష్టంగా ఉందా? దేనికి మావయ్య? నా కూతుర్ని చూడనివ్వట్లేదని? ఏం చేయాలి మావయ్య, నన్ను మరీ కష్టపెడుతున్నారు. అయ్యో, బాధపడకల్లుడు, మా అంటే వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఏంటి, వారం రోజులా అంటూ అరిచాడు. ఏమైంది అన్నారు అక్షయ్ అరుపులకి. అబ్బే ఏం లేదు పిన్ని, ఊరికే అన్నాడు అక్షయ్. నవ్వుకుంటోంది భూమి. అలా అరిచావేంటి అల్లుడు? నిజమే చెబుతున్నాను. ఈ పెళ్లి రిసెప్షన్, 16 రోజుల పండగ ఇవైపోయిన తర్వాత అప్పుడు మీ శోభనానికి ముహూర్తం పెడతారంట అని చల్లగా చెప్పాడు. ఓరి నాయనో, ఇది చూస్తే దేవకన్యలా రెడీ అయి నాకు పిచ్చెక్కిస్తోంది. వీళ్ళు చూస్తే
దాన్ని నాకు కనబడనివ్వకుండా చేసి నాకు పిచ్చి లేపుతున్నారు. ఇద్దరు మధ్యలో బలవుతున్నాను. ఛా అని తిట్టుకుంటూ ఒక్క ప్రదక్షిణైనా మనస్ఫూర్తిగా మనసు దేవుడి మీద లగ్నం చేసి చేద్దామని నిగ్రహించుకొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించి చివరి ప్రదక్షిణ నిగ్రహంగా చేసి మండపంలోకి వస్తారందరూ. అక్షయ్ భూమి పేర్ల మీద అర్చన చేసి శివుడికి అభిషేకం చేసి ఇద్దరి జాతకాలు తీసి పంతులు గారి చేతిలో పెట్టారు. అప్పుడే భూమి తల్లిదండ్రులు కూడా గుడికి రావడంతో అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది భూమి. అమ్మ భూమి, ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా తల నిమురుతో అడుగుతుంటే, చాలా బాగున్నానమ్మా, చాలా బాగా చూసుకుంటున్నారు, మీరేం టెన్షన్ పడకండి, ఇంట్లో అందరూ మంచివాళ్ళే, ఏదో నా మీద కోపంతో అలా చేశారు కానీ ఒకసారి అటు చూడమ్మా, నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అంటూ తల తిప్పి అందరినీ చూపించింది భూమి. తనని చూస్తూ ఉండిపోయారు. అక్కడున్న వాళ్ళంతా. అక్షయ్ కోపంగా చూస్తూ ఉన్నాడు. అతన్ని అబ్జర్వ్ చేయలేదు భూమి. సరే పదమ్మా. నాన్న పదండి. బావున్నావా భూమి? బావున్నా నాన్న. అక్క, బావగారు ఎలా చూసుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటున్నారా? నువ్వు చెప్పేది నిజమేనా అక్క? నిజం అవి. భూమి, రండి అంటూ పిలిచింది వసుంధర. అమ్మా, అత్తయ్య పిలుస్తోంది, పద, వాళ్ళకి పరిచయం చేయిస్తాను అంటూ వాళ్ళని తీసుకొని దగ్గరికి వచ్చింది వసుంధర. నమస్తే వదిన గారు. నమస్తే అనింది. భూమి మీ అమ్మనా? అవునత్తయ్య. నమస్తే అన్నయ్య గారు అనింది వసుంధర. నమస్తే అమ్మ అన్నాడు. ఇక పలకరింపులు అయిపోయాక పంతులు గారు అక్షయ్ భూమిని పిలవడంతో దగ్గరికెళ్ళి అందరూ కూర్చున్నారు. పంతులు గారు, వీళ్ళిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయో మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒకసారి పెళ్లి జరిగిపోయాక మళ్ళీ పెళ్లి చేయకూడదు. కాకపోతే రిసెప్షన్ లాంటిది పెట్టుకోవచ్చు. రేపు బానే ఉంది, రేపు రిసెప్షన్ పెట్టుకోండి కానీ అని ఆగిపోయాడు. ఏమైంది పంతులు గారు, చెప్పండి అనింది వసుంధర కంగారుగా. వీళ్ళ జాతకాల ప్రకారం చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు కనిపిస్తోంది అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు. మీరేమంటున్నారు పంతులు గారు? సరిగ్గానే చూసారా? సరిగ్గానే చూశానమ్మా. అమ్మాయి జాతకంలో రాహు బలంగా ఉన్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? ఏం లేదమ్మా, వాళ్ళ ప్రేమ గట్టిగా ఉంటే ఏ జాతకాలు కూడా ఏం చేయలేవు. పంతులు గారి మాటలకి తల తిప్పి అక్షయ్ని చూసింది భూమి. అసలు తనకు సంబంధమే లేదు అన్నట్లు చూస్తున్నాడు. ఇక అందర్నీ దాటుకొని దగ్గరికెళ్ళి, ఏంటి మీరు మాట్లాడరేంటి? మన మధ్య ఎడబాటు వస్తుందట, నువ్వది నమ్ముతున్నావా? ఆబ్వియస్లీ. నీ మొహం. నా ప్రేమ మీద నాకు నమ్మకముంది, నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అంటూ అనుమానంగా భూమిని చూశాడు. అంటే నా ప్రేమ మీద మీకు నమ్మకం లేదా? లేదు అన్నాడు డైరెక్ట్గా. మూతి ముడుచుకొని, మీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ప్రేమని నోటితో చెబితే అర్థం కాదు, నేను ఫీల్ అయ్యేలా చేస్తే అర్థమవుతుంది. సరే, నా ప్రేమ ఎలా అబద్ధమంటారు? నేను మీరు ఫీల్ అయ్యేలా చేస్తాను అనింది ముక్కుపుటాలు ఎగరేస్తూ. నవ్వుకున్నాడు అక్షయ్. పంతులు గారు, అబ్బాయి అమ్మాయి మధ్య కార్యం ఇంకా జరగలేదు, ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగింది వసుంధర. ఆమె మాటకి అక్షయ్ భూమి వైపు చూశాడు. అతని చూపులకి తల కిందకి దించింది సిగ్గుతో. ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఉదయం సత్యనారాయణ వ్రతం నవదంపతులతో చేయించి రాత్రి 10 గంటలకి కార్యం జరిపించొచ్చు అన్నాడు పంతులు గారు. పంతులు గారు, మీరు చెప్పిన మాటకి నాకు భయంగా ఉంది. దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి. శివనామ స్మరణ చేయండి. వారంలో సోమవారం శివుడికి అభిషేకం చేయించండి. అలా 3 నెలల పాటు చేస్తే ఆమె మాంగళ్య బలం గట్టిపడి రాహువు బలహీనుడవుతాడు. ఒక్క వారం తప్పినా రాహువు బలపడతాడు. సరే పంతులు గారు, ఒకవేళ అమ్మాయికి నెలొస్తే ఏం చేయమంటారు? అబ్బాయిని చేయమనండి, తప్పులేదు, కానీ తప్పకుండా చేయాలి. సరే పంతులు గారు, అభిషేకం అంటే ఏంటో చెప్పండి. నెయ్యి, ఆవు పాలు, తేనె, పెరుగు, చక్కెర, ఈ పంచామృతాలతో అభిషేకించాలి. ఒక్కటి తక్కువైనా ముక్కంటికి కోపం వస్తుంది. అభిషేకం చేసినప్పుడల్లా ఇవి ఖచ్చితంగా ఉండాలి అని చెబుతుంటే, సరే పంతులు గారు, తప్పకుండా, సరేనమ్మా, వ్రతం రోజు కలుస్తాను, ఇక మీరు వెళ్ళొచ్చు. సరే అని పంతులు గారికి నమస్కారం చేసి అక్కడి నుండి బయలుదేరారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.